బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం పోతుందన్నారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. అబద్దాలతో ప్రచారం చేసిన ప్రజలు పట్టించుకోరని విమర్శించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలో రావడం కేటీఆర్ భ్రమ అని అన్నారు. సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పేరు మారుస్తామని కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు రామ్మోహన్. రుణమాఫీపై కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు రామ్మోహన్. కథలుగా చెప్పినటువంటి కేసీఆర్ గారు అండ్ కో బ్యాచ్ మరి 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేసిరు? 2014లో రుణాలు అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్నటువంటి వాళ్ళు నిజంగా చేసిండ్రా? కొన్ని వాస్తవాలు ప్రభుత్వంలో ఉంటున్నటువంటి వాటితోటే మనం మాట్లాడుకుందామని వచ్చిన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, ఎన్నికలు అయిపోగానే ఏ మాట ఇచ్చినామో ఆ మాటకు సంబంధించినటువంటి దానికి కట్టుబడి ప్రిపరేషన్స్ అంటారు. ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా ఇచ్చినటువంటి మాట మేరకి నిలబడి మరి ప్రభుత్వంలో ఆ యొక్క సొమ్ముని జమ చేసుకొని రైతుల ఖాతాలలో మనం వేయాల్సిందే అనేటటువంటి ఒక మంకు పట్టుతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. జూలై 18 తారీఖు 1 లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామన్నాము, 1 లక్ష వరకు రుణాలు మాఫీ చేసినాం. జూలై 30 తారీఖు వరకు 1.5 లక్ష దాకా చేస్తామన్నాము, అవి కూడా చేసి చూపించినాం. 15 ఆగస్టు కల్లా 2 లక్షల వరకు ఉంటున్నటువంటి వాళ్ళు మొత్తం కూడా మాఫీ చేస్తామని చెప్పినాం, అవి కూడా చేసినాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం అందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1 లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తే సుమారు 92% పైగా చిన్న సన్నకారు రైతులే ఎవరు 1 లక్ష లోపు ఉంటున్నటువంటి వాళ్ళు. అంటే 92% మంది రైతులకి రుణాలు మాఫీ జరిగితే ఎక్కడ కూడా నిరసనలు జరగలే. తర్వాత 1.5 లక్ష వరకు దానిపైన ఉంటున్నటువంటి 4% పైన ఉంటున్నటువంటి వాళ్ళు కూడా మరి ఎక్కడ నిరసనలు జరగలే. 15 ఆగస్టు వరకు చేస్తామన్నటువంటి దాంట్లో అయినటువంటి వాళ్ళు సంతోషంగా పండుగలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఇక్కడ మాత్రమే రాజకీయం మొదలుపెట్టింది. ఏదో రుణాలే మాఫీ జరగలేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట తప్పిందని చెప్పి ఏదైతే వాళ్ళు చేస్తుండ్రో, మరి మీరు 2014లో మీరు ఇచ్చినటువంటి మాట మేరకి ఒకసారి చరిత్రను మనం చూద్దాం. ఏం తలకాయలు పెట్టుకొని మొక్కలు పెట్టుకొని జనాల ముందుకు వచ్చి నిరసనలు చేస్తురో అదే ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్న రోడ్లెక్కి ఏం ముఖాలు పెట్టుకొని వస్తున్నారని. నిన్నగాక మొన్న ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద రైతు మరి అలాని నిరసన చేస్తున్నటువంటి డూప్లికేట్ బీఆర్ఎస్ నాయకులు ఓడైతుండో రైతుల వేషాలు కట్టుకొని రోడ్లు ఎక్కినటువంటి వాళ్ళని నిలదీస్తే తలకాయలు దింపుకొని పక్కకు పారిపోయినటువంటి సందర్భాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. 2014 రుణమాఫీ విడుదల నిధులకు సంబంధించినటువంటి జాబితా మనం చూస్తే 2014-15లో వీళ్ళు విడుదల చేసినటువంటి నిధులు ఎంత? 4040 కోట్లు. 2015-16లో 4040 కోట్లు. 16-17లో 4025 కోట్లు. 2017-18లో 4038 కోట్లు. అంటే మీ అంత తెలివితేటలు, మీ అంత దుర్మార్గపు పరిపాలన ఎవడన్నా రుణ విముక్తులను చేయాలి అని అంటే ఉంటున్నటువంటి అప్పును మొత్తము ఏకకాలంగా మాఫీ చేస్తే రుణ విముక్తులు అవుతారా? లేకపోతే దఫాలుగా నువ్వు ఇచ్చేటటువంటి 4000 కోట్ల రూపాయలు ఇస్తే మిత్తి మీదికే సరిపోలేదు అవి. ఈరోజు లెక్క కట్టి ఏం చెప్తున్నారు? మేము 16,140 కోట్లు మేము ఫస్ట్ దఫాలనే మేము ఇచ్చేసినాము. నీ ముఖాలకు ఇచ్చింది మీరు ఫస్ట్ టర్మ్లో ఉంటున్నప్పుడు 4 దఫాలుగా 4 సంవత్సరాలు ఇచ్చినటువంటిది మిత్తిల కిందకే పోయింది. అంటే రైతులు ఇక్కడ రుణ విముక్తులు కాలేదు. ఈ బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలకి నా సూటి ప్రశ్న, మీరు మొదటి 5 సంవత్సరాలు చేసినటువంటి రుణమాఫీలు 4 దఫాలుగా చేస్తే ఆ 4 దఫాల్లో రైతులకి రుణ విముక్తులు అయ్యిరా లేదా అనేటటువంటి ప్రశ్న